జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ పర్యాటక ప్రాంతంలో 27 మందిని పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ మతోన్మాద ఉగ్రవాదులకు వ్యతిరేకంగా కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో నిన్న రాత్రి కొవ్వొత్తుల ర్యాలీని పట్టణంలోని ఎంజీ పెట్రోల్ బంక్ నుండి సోమప సర్కిల్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీగా విశ్వ హిందూ పరిషత్తుతో పాటు బీజేపీ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు, టీచర్లు, యువకులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ కొవ్వొత్తుల ర్యాలీలో భారతీయ సేన, ఇండియన్ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నటువంటి సైనికుడు వీరేష్ భావోద్వేగానికి గురై మాట్లాడాడు. తాను ఎమ్మెగనూరు వాసినని, జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తుంటానని, సెలవుల నిమిత్తం 10 రోజుల క్రితమే అక్కడి నుండి ఎమ్మెగనూరుకి వచ్చానని, మరలా ఏ క్షణమైనా కమాండ్ నుండి పిలుపు రావచ్చని, నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నానని, పాకిస్తాన్ ఉగ్రవాదులు తన చేతికి దొరికితే రక్తం కళ్ళ చూసేదాకా ఊరికి తిరిగి రానని ఎమ్మెగనూరు నీలకంఠేశ్వర స్వామి మీద ఆనా అంటూ ప్రతిజ్ఞ చేశాడు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న జనంలో వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటూ మారుమోగింది ఆ ప్రాంగణం. మన ఎమ్మెగనూరు నీలకంఠేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా, వాడి రక్తం చూడకుండా ఊరికైతే తిరిగి రాను. ఖచ్చితంగా మన ఎమ్మెగనూరు పేరు నిలబెడతానని ధైర్యంగా చెప్తున్నా. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై బోలో భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. AK-47 మ్యాగజైన్లో ఎన్ని రౌండ్స్ ఉంటే అన్ని రౌండ్లు నోట్లో పెట్టి చంపుతానని ఈ ఎమ్మెగనూరులో కొలువై ఉన్నటువంటి నీలకంఠేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. మన
గట్టిగా. నా పేరు వీరేష్. నేను భారతీయ సైనిక బలగంలో ఉన్నాను. ప్రస్తుతం నేను జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్నాను. 10 రోజుల క్రితం నేను సెలవులకు రావడం వల్ల అక్కడ విధులు ఇప్పుడు నిర్వర్తించలేకపోతున్నాను. కాకపోయినా నాతోటి అక్కడ మిత్రులు ప్రతి ఒక్కరూ ఆపరేషన్లో నిమిత్తమై చాలా కష్టపడి గత 3 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా ఆపరేషన్ నిర్వర్తిస్తున్నారు. అక్కడ నాకు నిన్న లేదు మొన్న కాల్ వచ్చింది. ఏ సమయంలో అయినా నా అవసరం ఉన్నట్లయితే ఖచ్చితంగా నా కమాండర్ కానీ 2IC సెకండ్ ఇన్ కమాండింగ్ ఆఫీసర్ కానీ కాల్ చేసి నాకు పిలిచి నన్ను అక్కడ విధులు నిర్వర్తించడానికి తీసుకుంటారని చెప్పారు. కావున నేను కూడా సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ నేను ఆ యుద్ధంలో ఒక ఆపరేషన్లో పాల్గొన్నట్లయితే ఖచ్చితంగా మన దేశం, మన రాష్ట్రం, నా ఊరైనటువంటి ఎమ్మిగనూరు గర్వకారణంగా చెప్పుకునే విధంగా ఆ ఆపరేషన్ సక్సెస్ చేసి ముందుకు తీసుకొస్తానని ఆ భారతదేశం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. ఈ విధ్వంసానికి పాల్పడ్డవారు ఉగ్రవాదులు, మతోన్మాద ఉగ్రవాదులు, పాకిస్తాన్ ఉగ్రవాదులు మీ చేతికి చిక్కితే ఎలా ఉంటుంది పరిస్థితి? ఆ ఉగ్రవాదులు మా చేతికి చిక్కినట్లయితే ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపు ఖచ్చితంగా చిక్కుతారు. వాళ్ళు చిక్కిన తర్వాత వాళ్ళని చిన్నగా అయితే చంపము. ఏ విధంగా అయితే మన భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల్ని టార్చర్ చేసి పాయింట్అవుట్ చేసి హిందువులని తెలుసుకొని చంపి ఇంత ఘోరంగా ఇచ్చేశారో ఖచ్చితంగా మేము కూడా వాళ్ళు జీవితంలో ఒక హిందువుపై చెయ్యెత్తాలన్నా, ఒక హిందువుని చంపాలన్నా వాళ్ళకి ధైర్యం హిందువుని తలుచుకుంటేనే భయం పుట్టేలా వాళ్ళని మేము ఎన్కౌంటర్ చేసి నా AK-47 మ్యాగజైన్లో ఎన్ని రౌండ్స్ ఉంటే అన్ని రౌండ్లు నోట్లో పెట్టి చంపుతానని ఈ ఎమ్మెగనూరులో కొలువై ఉన్నటువంటి నీలకంఠేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను.